శీర్షిక: పావ్ పెట్రోల్ అడ్వెంచర్ బేను ఆదా చేస్తుంది. అడ్వెంచర్ బేలో ఒక ఎండ ఉదయం, రైడర్ కు అతని పబ్ ప్యాడ్ కి కాల్ వచ్చింది. మేయర్ గుడ్వే పెద్ద తుఫాను సమీపిస్తున్నందున ఆందోళన చెందారు మరియు అందరూ సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి ఆమెకు పా పెట్రోల్ సహాయం అవసరం. పా పెట్రోల్ లుకౌట్ కి రైడర్ పిలిచాడు. చేజ్, మార్షల్, స్కై, రూబుల్, రాకీ మరియు జుమా అందరూ లుకౌట్ కు చేరుకున్నారు. చర్యకు సిద్ధంగా ఉన్నారు. ఇంత త్వరగా వచ్చినందుకు ధన్యవాదాలు పిల్లలు, రైడర్ చెప్పాడు. తుఫాను తాకడానికి ముందు మేము అడ్వెంచర్ బేను సురక్షితంగా ఉంచుకోవాలి. చేజ్, అందరినీ ప్రశాంతంగా ఉంచడానికి మరియు ట్రాఫిక్ ను నేరుగా ఉంచడంలో నాకు మీరు సహాయం చేయాలి. మార్షల్, అత్యవసర పరిస్థితుల్లో సిద్ధంగా ఉండండి. స్కై, నేను మీరు పైనుండి వాతావరణంపై నిఘా ఉంచాలి. శిథిలాలు, ఏదైనా శిథిలాలను క్లియర్ చేయడానికి మాకు మీ బుల్డోజర్ అవసరం. మీరు మరమ్మతులకు సహాయం చేయవచ్చు మరియు జుమా, రేవులు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం మాకు అవసరం. వారు తమ వాహనాలకు తమ స్లైడ్లను క్రిందికి జారినప్పుడు అందరూ ఉత్సాహపరిచారు. చేజ్ టౌన్ స్క్వేర్ కు వెళ్ళింది. అక్కడ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కేసు మీద వేట. అతను మొరిగిపోయాడు. తన మెగాఫోన్ ని ఉపయోగించి అతను పా పెట్రోల్ సహాయం కోసం ఉందని అందరికీ భరోసా ఇచ్చాడు మరియు వారిని సురక్షిత ప్రాంతాలకు మళ్లించాడు. మార్షల్ తన ఫైర్ ట్రక్ లో అడ్వెంచర్ బే చుట్టూ పరుగెత్తాడు. అవసరమైన వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కిందకు రావడానికి చాలా భయపడిన పిల్లిని రక్షించేందుకు అతను ఎత్తైన చెట్టును కూడా ఎక్కాడు. ఇంతలో స్కై తన హెలికాప్టర్లో ఆకాశానికి ఎత్తింది. ఈ కుక్క పిల్ల ఎగరాలి. ఆమె అడ్వెంచర్ బే పైన ఎగురుతున్నప్పుడు ఆశ్చర్యపోయింది. ఏదైనా ఇబ్బందిని గుర్తించడానికి ఆమె తన బైనాక్యులర్ ను ఉపయోగించింది మరియు రైడర్ కి రేడియోను తిరిగి పంపింది. శిథిలాలు అతని బుల్డోజర్ తో బిజీగా ఉన్నాయి. పడిపోయిన కొమ్మలను క్లియర్ చేయడం మరియు రోడ్లు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం. రబుల్ ఆన్ ది డబల్, అతను చెప్పాడు. ఒక పెద్ద కొమ్మను దారి నుండి బయటకు నెట్టివేశాడు. రాకీ విరిగిన కంచెలు మరియు ప్రతి ఒక్కరి గృహాలు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి పైకప్పులను అమర్చాడు. ఆకుపచ్చ అంటే వెళ్ళు. అతను తన టూల్ కిట్ ని ఉపయోగించి త్వరగా మరమ్మతులు చేయిస్తున్నాడు. రేవుల దగ్గర జుమా అన్ని పడవలను భద్రంగా కట్టివేసినట్లు మరియు తుఫాను సమీపిస్తున్నప్పుడు నీటి దగ్గర ఎవరూ లేరని నిర్ధారించుకున్నాడు. లోపలికి వెళ్దాం, అతను చెప్పాడు. చివరి బోట్ను భద్రపరిచాడు. భారీ వర్షం మరియు బలమైన గాలులతో తుఫాను అడ్వెంచర్ బేను తాకింది. అయితే పా పెట్రోల్ కు ధన్యవాదాలు, అందరూ సురక్షితంగా ఉన్నారు. తుఫాను దాటిన తర్వాత కుక్క పిల్లలు లుకౌట్ వద్ద తిరిగి గుమిగూడారు. గొప్ప పని, బృందం. రైడర్ వారిని ప్రశంసించాడు. మీకు ధన్యవాదాలు. అడ్వెంచర్ బే సురక్షితంగా మరియు ధ్వనిగా ఉంది. ఏ ఉద్యోగం చాలా పెద్దది కాదు. ఏ కుక్కపిల్ల కూడా చాలా చిన్నది కాదు. వారందరూ ఉత్సాహపరిచారు. మేయర్ గుడ్వే కుక్కపిల్లలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి పిలిచారు. మీరందరూ అద్భుతమైన పని చేశారు. అడ్వెంచర్ బే పా పెట్రోల్ కలిగి ఉండటం అదృష్టం. పిల్లలు గర్వంతో వెలిగిపోయారు. మరొక రోజు పా పెట్రోల్ ద్వారా మరొక మిషన్ సాధించబడింది.